గురించి చెప్పాలని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మరి ఆల్రెడీ డి ఫార్మ్స్కి సంబంధించిన మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇప్పుడే వీడియో చేయడం జరిగింది. బీ ఫార్మసీ అదేవిధంగా మరి డి ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఐ థింక్ మరి కన్వీనరు ఎంసెట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా వర్క్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ మనం వీడియోలో చేసాం. మరి నిన్న రావటం జరిగింది, కానీ నిన్న రావటం సుప్రీంకోర్టు తీర్పు విషయంలో 2-3 రోజుల్లో మరి నిర్ణయం వస్తుందంట. మరి 1 డే కదా అయింది, మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. మరి 2-3 రోజుల్లోనే ఆల్రెడీ మనకి నిన్నే న్యూస్ రావడం జరిగింది. 2-3 రోజుల్లో మరి ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటారని. మరి కంపల్సరీగా వస్తుంది. మరి డియర్ స్టూడెంట్స్, మరి మీకు కంపల్సరీగా వస్తుంది. ఎవరైతే చివరి వరకు ఓపికగా ఉండారో వాళ్ళకే మంచి సీట్స్ వస్తాయని నేను నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఓపికగా ఉండారో వాళ్ళకే మంచి సీట్స్ వస్తాయి. ఎవరైతే పెద్ద ర్యాంకర్స్, ఎవరైతే ఎక్కడ చారలాదో ఇప్పటి వరకు దే ఆర్ లక్కీ పర్సన్స్ అని నేను ఇప్పటికీ చెప్తున్నాను. అది ఆ థ్రెడ్ అనేది లైవ్లోనే ఉంది, ఆ న్యూస్ అనేది లైవ్లోనే ఉంది. మీరేం కంగారు పడద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ మనకు రావటం గ్యారంటీ. మనకు రేపు కానీ ఎల్లుండి కానీ ఇదే ఛానల్లో ఇదే వెబ్సైట్లో మరి రావటం. కానీ ఈ వెబ్సైట్ని పింగ్ చేస్తూ ఉండండి. ఈ వెబ్సైట్ని రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తూ ఉండండి. మరి నాకు కూడా మన ఛానల్లో కూడా కామెంట్ పెడతా ఉండండి. ఇమ్మీడియట్ నేను కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి మరి నా యొక్క పర్సనల్ పని వల్ల నేను కూడా బిజీ అవుతున్నాను. మరి ఆ పనిలో ఉన్నప్పుడు మనకు తెలియట్లేదు. కొంచెం నాకు కూడా మరి కామెంట్స్లో పెట్టండి. ఇమ్మీడియట్గా ఎప్పుడు మాపప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుందో మనం రియాక్ట్ అయ్యి వీడియో చేయడానికి, మరి వేరే విధంగా వేరే పిల్లలకు కానీ హెల్ప్ చేయడానికి మరి ఉపయోగపడుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మరి చూస్తూ ఉండండి, వెబ్సైట్ని చూస్తూ ఉండండి. ఆల్వేస్ మనకు ఆల్రెడీ ఇప్పుడు బీ ఫార్మసీ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరి 2-3 రోజుల్లో దాని మీద వాళ్ళు ఒక డెసిషన్. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చెప్పా, ఒక తేనె తొట్టి లాంటిది. మరి ఆల్రెడీ చేరిన వాళ్ళకి ఇవ్వాలా లేదా? కొత్త వాళ్ళకైతే కంపల్సరీగా ఇవ్వాలి. కొత్త వాళ్ళకి 100% వాళ్ళకే ఇవ్వాలి. మరి రెండోది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే మరి అడ్మిషన్ పొందారో, అడ్మిషన్ ఆల్రెడీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లో చేరారు, మరి వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది ఒకటే దానిలోనే కొంచెం ఆలోచిస్తున్నారని నేనైతే నా వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ప్రతి ఒక్కరు మీకు 2-3 రోజులు వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి విల్ గెట్ సీట్స్ అని నేను చెప్తాను. ఎవరైతే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తారో వాళ్ళకి మంచి సీట్స్ రావడానికి అవకాశం ఉంది. మరి మన ఛానల్ని చూస్తున్నందుకు, మరి ఆదరిస్తున్నందుకు మరి థ్యాంక్స్. అదేవిధంగా చూడండి, నిన్న మనకి ఇచ్చారు ఇక్కడ. మరి ఇంకోసారి చూపిద్దాం, ఇదే న్యూస్ని మరి ఇంకోసారి చూపిద్దామని మరి పిల్లలకు కూడా ప్రభుత్వము 2-3 రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై చేరుస్తుందని న్యాయ నిపుణులు తుది నిర్ణయం వాళ్ళు కూడా వాళ్ళ లాయర్లను అయితే సంప్రదిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చెప్పారు. ఒకవేళ కొత్త కళాశాలలో చేరతామంటే ఆయా కళాశాల యాజమాన్యాలు ఫీజులు తిరిగి ఇవ్వవు. ఆల్రెడీ చేరిన వాళ్ళకైతే కష్టము, 99.99% కష్టము. ఎవరైతే ఎక్కడ చేరకుండా పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రము డోకా లేదు. వాళ్ళు కోరిన సీటు వాళ్ళకి 2100 సీటుల్లో టాప్ కాలేజీల్లో వస్తాయి సీట్స్. టాప్ కాలేజీలో ఫ్రీ సీట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు, ఫ్రీ సీట్స్. కానీ వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, వాళ్ళు కొద్దిగా ఓపికగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఓపికగా ఉంటే మరి అదేవిధంగా అందుకని నేను మళ్ళీ వీడియో జస్ట్ షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. మీరు పదే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఆ వీడియో కామెంట్లో మన సబ్స్క్రైబర్లు కానీ మన పిల్లలు కానీ ఇంజనీరింగ్ పిల్లలు కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ కామెంట్స్ వల్ల సరే వాళ్ళకి మరి ఒకసారి ఎట్లా ఉంటుందంటే మైండ్ వేరే వాళ్ళు చెప్తేనే కొంచెం మనం ఓదార్పు మాటలు చెప్తేనే వాళ్ళు అట్లా కంట్రోల్లో ఉంటారు. అందుకని మీరు మోటివేట్ చేయడానికి కొద్దిగా వీడియో చేయడం జరుగుతుంది. మరి నా పనిలో కూడా నేను బిజీగా ఉన్నాను కాబట్టి మరి రేపు అయితే రావచ్చు, ఇవాళ రాలేదు. మరి ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వము 2-3 రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారు. 2-3 రోజులు అంటే ఇది ఎప్పుడు నిన్న వచ్చింది న్యూస్, సండే కదా వచ్చింది. ఇవాళ మండే, మంగళవారం, బుధవారానికి మరి ఒక క్లారిటీ అయితే రావచ్చు. వస్తే రేపు రావాలి, లేకపోతే బుధవారానికి క్లారిటీ రావాలి. అప్పుడు వరకు కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఓపిక పడితే మంచిదని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి, ప్రతి ఒక్కళ్ళు ఓపిక పట్టాలి. ఓపిక లేనప్పుడు కష్టం అయింది. కొద్దిగా ఓపిక పట్టండి. ఎవ్రీబడి షుడ్ మరి పేషెన్స్గా ఉండండి. ప్రతి ఒక్క
స్టూడెంట్స్ కూడా నేను విన్నవించేది ఏంటంటే మరి పిల్లలు కూడా మీరు కూడా మరి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మరి మోటివేషన్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. అది ఇంతవరకు మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ న్యూస్ అయితే నిన్న చెప్పాము. ప్రభుత్వం 2-3 రోజుల్లో మనము సుప్రీంకోర్టు తీర్పు మీద న్యాయ నిపుణులతో వాళ్ళ యొక్క లాయర్స్తో మరి సంప్రదిస్తున్నారంట. 2100 సీట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. 900 సీట్లు అయితే మేనేజ్మెంట్ కోటాతో మనకు సంబంధం లేదు. మీరు వెళ్ళేసి ఎవరైతే మేనేజ్మెంట్ చేరాలనుకున్నారో ప్రతి ఒక్కరు కొంతమంది సార్ మేనేజ్మెంట్ కోటాలో మేము చేరవచ్చు. మీరు వెళ్ళేసి మేనేజ్మెంట్ కోటాలో IIREలో మేనేజ్మెంట్ కోటాలో 900 సీట్లు వచ్చినాయి అంటే మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళి మీరు ఇప్పుడే వెళ్ళి అప్రోచ్ అవ్వండి వాళ్ళని. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేరాలో VJIT కానీ MLR కానీ ఇప్పుడే మేనేజ్మెంట్ కోటాలో సార్ 900 సీట్లు వచ్చినాయి, నేను డబ్బులు కట్టి జారుతాను, మరి నన్ను తీసుకుంటారు లేదా అని అడగండి. అంతే. ఈ 2100 సీట్లు మాత్రము మీరు ఎంసెట్ వాళ్ళు మీకు ఎంసెట్ ర్యాంక్ ప్రకారం ఇస్తారు. ఈ 900 మాత్రము, ఈ 900 ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. 2-3 రోజుల్లో ఆ గైడ్ లైన్స్ రావడానికి మరి కొద్దిగా ఓపిక పట్టండి. 2-3 రోజుల్లో గైడ్ లైన్స్ రావాలి కదా. వాళ్ళకు కూడా మరి ఎంసెట్ వాళ్ళు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, హైకోర్టు తీర్పుని సమర్థించింది. హైకోర్టుని వీళ్ళు డైజెస్ట్ చేసుకుని అసలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మనం పిల్లలకి ఎట్లా ఇవ్వాలి, ఆల్రెడీ చేరిన వాళ్ళకి ఇవ్వాలా, చేరని వాళ్ళకి ఇవ్వాలా, ఇద్దరికి కలిపి ఇవ్వాలా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మరి 1 or 2 days మరి తప్పదు. మరి మీకు 1 month అయితే క్లాసులు అయితే పోయినట్టే. మీకు సీట్ వస్తే అదే హ్యాపీ. ప్రతి ఒక్కరికి సీట్ వస్తే నేను చేసిన ఈ హోంవర్క్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి పిల్లవాడికి కూడా 1 year వేస్ట్ కాకుండా ఉంటే అదే హ్యాపీ. మనం లైఫ్లో 60-70 ఏళ్ళు బతుకుతాం. 1 year వేస్ట్ అయితే మరి ఎంత లాస్. అదేవిధంగా 1 year వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి సీట్ వస్తే అదే మంచిది, హ్యాపీగా ఫీల్ అవుతాను. మరి సీట్ వచ్చిన తర్వాత కూడా మన ఛానల్లో మీరు అప్డేట్ పెట్టండి. మీరు సార్ మీ వల్ల మాకు సీట్ రావడం జరిగింది, మీ అప్డేట్స్ వల్ల నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం చేసిన కష్టము వృధాగా పోకుండా ఎవరైతే లాభపడ్డారో కనీసం 100 మంది పిల్లల్లో 2 స్టూడెంట్స్ లాభపడ్డా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే ఒక్కళ్ళు లాభపడ్డా నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ మోటివేషన్లో మరి జస్ట్ మోటివేషన్ చేస్తున్నా. ఇది మోటివేషన్, మనకి జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. మనకి ఇప్పుడు ఈ రోజు అయితే నిన్నటి వార్తే ఉంది కానీ ఈరోజు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు నా దగ్గర. ఈ రోజుకి కొత్తగా ఏమి చెప్పడానికి లేదు. జస్ట్ మోటివేషన్లో మనకు ఆల్రెడీ B.Pharmacy D.Pharmacy అడ్మిషన్స్ ఇచ్చారు, దాని మీద కూడా వీడియో పెట్టాను. మరి ఈ రోజుకైతే మన దగ్గర మరి పెద్ద మ్యాటర్ అయితే లేదు వాస్తవానికి. కొంతమంది మరి సార్ ఇది నిన్నటిదే కదా అంటారు. మ్యాటర్ అయితే లేదు, ఏమీ లేదు. రేపటికి ఏమైనా మ్యాటర్ రావచ్చేమో, మరి మనం వెయిట్ చేద్దాము, చూద్దాం. రేపు మరి వార్తాపత్రికల్లో మరి రేపు ఏమైనా మ్యాటర్ రావచ్చేమో. మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నిన్నటితోనే ఉంది. నిన్నటితో ఈ మ్యాటర్ నిన్నటిదే. ప్రభుత్వం 2-3 రోజుల్లో కౌన్సిలింగ్ వస్తుందని మ్యాటర్ నిన్నటిదే కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఎల్లుండి ఏమైనా వస్తుందేమో చూద్దాం. బుధవారం అన్నాడు కదా, 2-3 రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి కానీ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.